విజన్ అమరావతి న్యూస్ కు స్వాగతం. ధర్మవరం మార్చి 17వ తేదీ మంగళవారం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ధర్మవరం వాసవి కలెక్షన్స్ లో చోరీ. సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉన్న దుర్గమ్మ గుడి వెనక యాక్సిస్ బ్యాంక్ సమీపంలో ఉన్న వాసవి కలెక్షన్ దుకాణంలో 20,000 రూపాయలు విలువైన వస్తువులు అపహరించారు. మొత్తం 6 మహిళలు చోరీలో పాల్గొన్నట్లు సీసీ ఫుటేజ్లో రికార్డు దృశ్యాన్ని చూసి గుర్తించిన షాప్ యజమాని వినయ్ కుమార్. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని దుర్గమ్మ గుడి వెనుక యాక్సిస్ బ్యాంక్ సమీపంలో ఉన్న వాసవి కలెక్షన్స్ దుకాణంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో 6 మహిళలు కస్టమర్ల మాదిరిగా షాపులోకి ప్రవేశించారు. ఆ తరువాత వారు దుకాణంలో ఉన్న సుమారు 20,000 రూపాయలు విలువైన వస్తువులను దొంగిలించినట్లు షాపు యజమాని వినయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కస్టమర్లు మాదిరిగా షాపులోకి ప్రవేశించి 3 మహిళలు వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు నటించి మరో 3 మహిళలు వస్తువులను చోరీ చేసినట్లు షాపు నిర్వాహకుడు పేర్కొన్నారు. చోరీ సమయంలో యజమాని బయటికి పోవడంతో పనిమనిషి ఒక్కరే ఉండడం వలన ఈ విషయాన్ని గమనించిన దొంగలు దొంగతనం సులభంగా చేయడం జరిగిందని, ఈ విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తెలుసుకుని ధర్మవరం పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు షాప్ యజమాని వినయ్ కుమార్ పేర్కొన్నారు. తలవాళ్ళకి గ్రాండ్ ఇది చూసింది నా పేరు వినయ్ కుమార్ అండి. వాసవి కలెక్షన్ ధర్మవరం మాది మండలం. నిన్న మధ్యాహ్నం 3:30కి 6 మంది మహిళలు వచ్చి మా షాప్లో థెఫ్ట్ చేయడం జరిగింది. సుమారుగా 18 నుంచి 20,000 విలువ గల వస్తువులు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ థెఫ్ట్ చేశారు, దొంగతనం చేశారు. అందులో 6 వచ్చారు మొత్తం మహిళలు. 3 మహిళలు అటుపక్క వర్కర్ని కార్నర్ చేశారు. 3 మహిళలు ఇటుపక్క నిలబడి 2 బాక్సుల ఐటమ్ తీసుకెళ్లారనమాట. సో నిన్న మధ్యాహ్నం జరిగింది. మేము చూసుకునేసరికి 8:30-9 గంటలు అయింది నైట్. అంటే థెఫ్ట్ జరిగిందని మాకు అప్పుడు తెలిసింది. ఎందుకంటే మళ్ళీ సీసీ క్యామ్ చెక్ చేసినప్పుడు థెఫ్ట్ జరిగిందని అప్పుడు తెలిసింది. సో చూసుకునేసరికి లేట్ అయింది. అయినా నేను ఇవాళ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ వెళ్ళి ఇచ్చేసాను. ధర్మవరంలో ఇలా దొంగతనాలు తరచూ జరుగుతున్నాయి ఈ మధ్య. సో షాప్ యాజమాన్యం మొత్తం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను.